ఇందా మీరు పెద్ద డ్రైనేజీ దగ్గర చెత్తా చెదారం చూసిండు కదా ఎట్లా పేరుకుపోయిందో. అంటే వర్షాలు వచ్చినప్పుడు ప్రధాన కారణం ఏంటి, మొత్తం రోడ్ల మీద కూడా మెయిన్ చౌరస్తా రోడ్డు వరకు కూడా నీళ్లు రావడానికి గల కారణం ఏంటంటే ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోవడం అనమాట. సరే అది పెద్ద మోరీలో చెత్త ఉంది అనేసి అన్నారు. ఇప్పుడు ఇది ఇల్లే కదా, ఈ ఇంటి పక్కన ఇది ఇక్కడే మోరీ ఉంది. ఒక చెత్తా చెదారం ఎట్లుందో చూడండి. ఆ నీళ్ళంతా వేస్ట్ అయితేనే మంచినీళ్ళేనమ్మా, భగీరథ వాటరా? మరి అట్లా ట్యాప్ బంద్ చేసుకునేది ఏం లేదా? ఇక చూడు చెత్తా చెదారం ఇట్లా ఇంటి ఇళ్ళ పక్కనే ఇంత చెత్తా చెదారం పేరుకుపోతే ఆ కొట్టుకొచ్చిన నీళ్ళదంతా ఏది మొన్న తుఫాన్ వచ్చినప్పుడు కొట్టుకొచ్చిన చెత్త అమ్మాయిదంతా చెత్తా చెదారం తీయకుండా ఉంటే జ్వరాలు, దిక్కుమాల రోగాలన్నీ వచ్చి ప్రాణాలన్నీ ఇదవుతున్నాయి. అంటే హాస్పిటల్లో మొత్తం ఘోరంగా అంటే దోమలు తయారయ్యి మస్తు చెత్త జమ అయ్యి మాకు ఇంట్లో రావట్లేదమ్మా. వాళ్ళు వచ్చినా కూడా పట్టించుకుంటలేరు, వాళ్ళు చెప్పినా ఒక్కసారి తీసిలు పోయిలు, ఇక మళ్ళీ తీసులు లేదు ఏం లేదు. అయినా కూడా మళ్ళీ అంత బాటిల్స్ అవి మొత్తం దాని కింద చెత్త మొత్తం ఉన్నది. ఇంకా వాళ్ళు తీసులేదు చెప్తే పట్టించుకోలేదు, ఇక అందుకనే ఊకున్నాం. అదంతా చెత్త, అదంతా తీయపైన తీసిన అంతా ఘోరం. మా కోడలు మాట్లాడుతుంది. మాట్లాడు. చెత్త చెదారం అంతా మొన్న ముంత తుఫాన్ కొట్టుకొని వచ్చిందా? అది ఇంతవరకు తీయలేదా మున్సిపాలిటీ వాళ్ళు? అంటే మొన్న తీపిచ్చారులే, అంటే ఆ తుఫాన్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఉందని చెప్పి ఎక్కడికక్కడ క్లీన్ చేయించారు. కానీ ఇక అంటే లేట్గా తీస్తారు అన్నట్టు, లేట్గా తీస్తారు. మొన్న అక్కడ తట్టితే కూడా కట్టెలు గిట్లా అవన్నీ తట్టినాయి అది అని చెత్త మొన్న తీపిచ్చినా కూడా మళ్ళీ తర్వాత వస్తూనే ఉంటది. ఎంత తీపిచ్చినా కూడా వస్తూనే ఉంటది. రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి కదా. ఈ రోడ్లతోటే మాకు ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఒక వస్తువు పెడితే ఆ వస్తువు ఒక ½ అవర్ తర్వాత తీస్తే అక్కడ ఇంత దుమ్ము వెళ్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ఏ వస్తువు తీద్దామన్నా అంత దుబ్బే. అసలు బెడ్ మీద బెడ్షీట్ వేసినా, ఇంట్లో ఊడ్చినా కూడా ఊడవనట్టు ఈ దుబ్బ కదా మేము భరించలేకపోతాం. అసలు రోడ్ అయితే కరెక్ట్ లేనే లేదు. ఒకటి ఇక్కడ లీక్ అయితే అక్కడ లీక్ అవుతుంది, అక్కడ లీక్ అయితే ఇక్కడ లీక్ అవుతుంది. కంప్లైంట్ చేయలేదా మరి? ఇక చేసిందంటే ఇక చేస్తారు, వస్తుంది పడుతుంది పోతుంది అని అంటారు. అంటే మేము రెంటర్స్ కాబట్టి మేము కంప్లైంట్ ఎక్కువ చేయలే. ఇక రెంట్కున్న వాళ్ళమే. ఇక అక్కడ మొన్నటి దాకా లీక్ అయింది, అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ లీక్ అయింది, ఇక్కడ లీక్ అయితే ఇక్కడ రోడ్లు కూడా మొత్తం అంతా అధ్వానంగా అయిపోయినాయి కదా. అసలు అధ్వానంగా ఒకటి మాకు దుమ్ముగా భరించలేకపోతున్నాం అండి. అసలు కూడా గుండు సుధారానే కదా, గుండు సుధారానే మేయర్ ఏం లేదు, ఏం పట్టించుకోదు. మేయర్ ఏం పట్టించుకోదు. వస్తుంది నీళ్ళు వచ్చినప్పుడు చూస్తుంది పోతుంది, అంతవరకే. ఏం లేదు, ఏమనంటే వస్తాం చేస్తాం అన్నోడు వరకే. మళ్ళీ తర్వాత కనిపించదు, మళ్ళీ ఓట్లప్పుడు